హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్నిఫై. ఈ వీడియోలో నేను అన్బాక్స్ అండ్ రివ్యూ చేసే ప్రోడక్ట్ వచ్చి వాటర్ అల్లామ్. సో ఈ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసి చూద్దాం లోపలేముందో. సో మనకి ట్యాంక్కి కనెక్ట్ చేయాలంటే ట్యాంక్ ఎప్పుడైనా ఒక అపార్ట్మెంట్ అంటే 4th ఫ్లోర్ అంటే లైక్ 50 to 60 ఫీట్ కానీ లేకపోతే 30 to 40 ఫీట్ అయితే ఉంటుంది. సో మనం దీని కార్డ్ వైర్ ఎక్స్ట్రా వైర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఈ వైర్ మనం సపరేట్గా కొని ఈ కనెక్టర్కి కనెక్ట్ చేస్తే సో ఆ కనెక్ట్ చేసిన వైర్స్ని మనం డైరెక్ట్గా ట్యాంక్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే సో అది ఎప్పుడైతే వాటర్ ఈ 2 వైర్స్ కనెక్ట్ చేసిన 2 వైర్స్కి టచ్ అయ్యి కనెక్ట్ అయ్యి సో అలారం రింగ్ అవుతుంది. సో ఇది ఎంటైర్ డెమో అయితే మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సో ఇదే మన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. బ్యాక్ సైడ్ మెన్షన్ చేసిందే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. బట్ బిఫోర్ యూస్ వీ నీడ్ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. కేర్ఫుల్గా చేయాలి. సో వాళ్ళు రికమెండ్ చేసింది మనకి ఎలక్ట్రీషియన్ అసిస్టెన్స్ అయితే కావాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఒక చిన్న డెమో అయితే మీకు చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ది డెమో. ఈ డెమో చేయడానికి మనకి కొన్ని టూల్స్ అయితే అవసరం పడతాయి. లైక్ స్క్రూ డ్రైవర్, స్మాల్ స్క్రూ డ్రైవర్ విత్ టెస్టర్, ఒక వైర్ కటర్, ఒక 2 pieces ఆఫ్ వైర్స్ అయితే నేను తీసుకున్నాను. కానీ మనకి చాలా లెంగ్తీ వైర్ అయితే కావాలి. ఈ 4th ఫ్లోర్ 5th ఫ్లోర్లో ఉండే ట్యాంక్కి పెట్టడానికి మనకి ఎంత లెంగ్త్ అయితే అవసరమో అంత లెంగ్త్ అయితే కావాలి. మీకు టెస్ట్ చేయడానికి 2 వైర్ పీసెస్ అయితే నేను తీసుకున్నాను. ఒక ప్లస్ బాక్స్ టెస్ట్ చేయడానికి, ఇంకా బౌల్లో వాటర్ తీసుకున్నా. ఈ 2 వైర్ పీసెస్ని మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఈ 2 వైర్స్ని నేను వాటర్లో అయితే పెడుతున్నా. సో ఇదే విధంగా మీరు లెంగ్తీ వైర్ని ఒక ఎండ్లో ఈ కనెక్టర్ కనెక్ట్ చేసి ఇంకొక ఎండ్లో వాటర్ ట్యాంక్లో పెట్టాలి. సో ఈ ప్లగ్ని నేను ప్లగ్ పాయింట్లో పెడుతున్నా. సో స్విచ్ చేసే ముందు అయితే కనుక మీరు అంతా చెక్ చేసుకోవాలి ప్రాపర్గా. లైక్ 2 ఎండ్స్ వాటర్లో ఉన్నాయి, కనెక్ట్ చేశాను. సో ఇక్కడ మోటార్ ఇండికేటర్, సో ఇండికేటర్ కూడా చూద్దాం. సో స్విచ్ అయితే ఆన్ చేస్తున్నా. मोटर बंद कीजिए. अटेंशन प्लीज. वाटर टैंक इज फुल. प्लीज स्विच ऑफ द मोटर. సో స్విచ్ అయితే ఆఫ్ చేశాను. అది ఇమీడియట్లీ ఆఫ్ అయింది. సో అనౌన్స్మెంట్ అయితే కనుక చాలా లౌడ్గా ఉంది. సో మనకి ఆల్మోస్ట్ ఒక 20 feet 30 feetలో కూడా బాగా క్లియర్గా వినిపిస్తుంది. సో ఇది బాగా హెల్ప్ అయ్యే ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ వెరీ రీజనబుల్, ఇంకా బెటర్గా అయితే పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చి 349 రూపాయలు, 349 రూపీస్. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ పర్చేస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్ కోసము టెక్నిఫై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.